ఇంటికొచ్చి ఆలోచించుకుంటూ చాలాసేపు కూర్చున్నాను. ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, నెమ్మదస్తురాల్లా కనిపిస్తుంది. నాటకశాలల్లో కనపరిచిన చొరవ ఈ మాటేమీ ప్రదర్శించలేదు దగ్గరకు రావడానికి. కాని మాటలో కాని చేతిలో కాని ఏ ప్రయత్నమూ చేయలేదు. ఏదో కొత్త మనిషితో పరిచయం కోసం వచ్చినట్టుంది, కాని అంతకంటే ఏమీ ఆశించినట్టు ఎటువంటి సూచన కనపరచలేదు. నాకెలాగనూ ఆమె ఒంటరిగా ఉంది, కాలక్షేపం కోసం వచ్చిందనే అనుకున్నాను. ఇలా అనుకుంటుండగా మా ఇంటావిడ కూతురు నెమ్మదిగా లోపలికొచ్చి, ఏమండి శామ్ గారు, ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు చదువుకోవడం లేదు, పడుకోనూ లేదు, ఏంటి అంది. నా మాటకేం గాని నువ్వెందుకు పడుకోలేదింకాను? చిన్నపిల్లలందరూ కొన్ని గంటల క్రితమే పడుకొని నిద్రపోవాలి కదా అన్నాను. నిజమే సుమండి, అయితే మీరు చెప్పారుగా చిన్నపిల్లలని, అది మనకు వర్తించదులేండి. ఇంతకు మీ సంగతేదో చెప్పుదురు. మీరెక్కడికెళ్ళింది, ఏం చేసింది చెప్పాలి, నాకు నిద్ర రావడం లేదు అంది. సరే, తప్పనిసరైతే చెప్తాను. నీ కోపం వస్తే నన్నేమీ అనకూడదు అన్నాను. నాకు కోపం ఎందుకొస్తుంది? ఇంతకు కోపం వచ్చే పని ఏం చేశారో అంది. మొన్న నాటకానికి వెళ్ళినప్పుడు అన్నట్టు నీతో చెప్పలేదు కదూ, మొన్న రాత్రి నాటకానికి వెళ్ళాను. నాటకం ఎంతో బాగుంది. అక్కడొక చక్కని చుక్కతో పరిచయమైంది. ఎంత బాగుందనుకున్నావు అమ్మాయి అన్నాని ఈ అమ్మాయి ముఖం కేసి చూస్తూ. ఈ పిల్ల ముఖంలో వికాసం, ఉత్సాహం తగ్గి కొంచెం ఆగ్రహం పొడచూపింది. పోనీలేండి, ఎంత బాగుంటే నాకెందుకు, కనపడ్డదేం పాపం, పరిచయం అయిందా? అయితే ఈవేళ ఆ అమ్మాయితో షికారుకెళ్లారా అంది కొంచెం చురుగ్గా. అవును, ముందు పలహారం చేసి తర్వాత సినిమాకెళ్ళి ఆ తర్వాత కొండల మీదికి షికారుకెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పుకొని మళ్లీ పలహారం చేసి ఇక్కడికొచ్చి ఆ అమ్మాయి సౌందర్యం గురించి, సంభాషణ చాతుర్యాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అన్నాను. ఓహో, అలాగా పాపం, మీ ఆలోచనలకు అడ్డొచ్చాను, మమ్మల్ని మన్నించండి. ఇందా మీ పలహారం. ఇదా మీ వ్యవహారం? ఇప్పుడు తెలిసిందిలేండి మీ సంగతి. మా అమ్మతోటి చెప్పి మీ సంగతంతా మీ ఇంటికి ఉత్తరం రాయించకపోతే అడగండి. అమ్మాయట అందంగా ఉందట. ఉండదు మరి, మీలాంటి కుర్రాళ్ళకి విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఇక్కడ అందరూ అందంగానే కనపడతారు. అసలు అందం అంటే ఏమిటో మీకు తెలిస్తేగా అందం అంటే అందం అని విసవిస రుసరుసలాడుతూ కిరుక్కున తిరిగి వెళ్లబోతున్న పిల్లను రెక్క పట్టుకుని వెనక్కి లాగి, కొందరు పిల్లలు కోపం వచ్చినా అందంగానే ఉంటారు సుమ్మా అని దగ్గరకు తీసుకుని బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టుకున్నాను. చాలండి, సంతోషించాం. ఆ అమ్మాయి దగ్గర చేసిన పనులన్నీ ఇక్కడ చేయనక్కర్లేదు, అవన్నీ తలుచుకుని పడుకోండి పాపం అంది. అక్కడ ఈ చిన్న పని కూడా చేయలేదంటే నువ్వు నమ్మవు మరి. ఎలాగా? ఇంత కోపం ఎందుకమ్మా నా మీద అన్నాను నవ్వుతూ. మీరెవరు, నేనెవరు, మీ మీద నాకెందుకు కోపం అంది. అయితే నువ్వు ఊరికే తమాషా చేస్తున్నావన్నమాట. పోనీలే, ఈ గొడవకేం గాని చార్లీ చాప్లిన్ పిక్చరు ఎంత బాగుందనుకున్నావు. నాకు మళ్ళీ అది గాని అతందే మరో పిక్చర్ గాని చూడాలని ఉంది. నువ్వు తీసుకెళ్ళక తప్పదు నన్ను, ఏమంటావు అన్నాను. సంతోషించనులేండి అంటూ ఒక్క మాట నన్ను వెక్కిరించి నాకందకుండా ఒక్క పరుగున అవతలికెళ్ళిపోయింది. ఎంత చిత్రం, ఈ అమ్మాయి కూడా అసూయే కాబోలు. అందుకని ఆయనెవరో స్త్రీకి మారు పేరు అసూయ అన్నాడు అని నాలో నేనే నవ్వుకుంటూ పడుకునే ప్రయత్నం చేశాను. ఆ ఊళ్ళో అనగా ఎడింబరోలో ఉన్న భారతీయ విద్యార్థులందరిలోనూ నేనే చిన్నవాడిని అనుకుంటున్నాను. అయినా ఎందుచేతనో అందరి ఆదరణకు, అభిమానానికి పాత్రుడనయ్యాను. ఎందుచేతనంటే కారణం చెప్పలేను. అన్ని భాషల వారు, అన్ని రాష్ట్రాల వారు కూడా నేను కనపడితే ఉత్సాహంగా, సంతోషంగా పలకరించి నా యోగక్షేమాలు విచారిస్తూ ఉంటారు. మా క్లాసులో తోటి స్కాట్ విద్యార్థులందరూ కూడా నేనంటే అభిమానం పెంచుకున్నారు. నా ప్రోత్సాహం మీదనూ, నేను చేసిన సూచనల మీదనూ తెలుగు వాళ్లందరూ తరచూ కలుసుకోవడం, ఉగాది, విజయదశమి, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలు మనం కలిసి జరుపుకుంటే బాగుంటుంది అని నేను మన వాళ్లందరితోటి చెప్పాను. మా రాజు కూడా నా సూచనలు బలపరిచాడు. అందుకు ఆంధ్ర సోదరులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అప్పటికి వారం రోజుల్లో రానున్న ఉగాది పండుగతో మా తీర్మానం అమలుకు ప్రారంభించాం. ఆనాడు కార్యక్రమం వేప పువ్వు పచ్చడితో కాక అది దొరకని కారణం చేతను
ఉదయాన్నే పులిహోర పలహారంతో ప్రారంభించాం. పులిహోర నేను, రాజు కలిసి తయారు చేశాం. పోపు దగ్గరికి వచ్చేటప్పటికి నూనె లేదన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది. అక్కడ మన నూనెలేవి దొరకవు కదా, నెయ్యి బాగుండదు. అందుకని మా ల్యాండ్ లేడీని సంప్రదించి ఆమెను వెంటనే బజారుకు తోలి ఆలివ్ ఆయిల్ని తెప్పించి దానితో పని జరిపించాం. పులిహోర బ్రహ్మాండంగా ఉందని మిత్రులందరూ మమ్మల్ని అభినందించారు. కొట్టులో ఏకకాలమందు ఇన్ని మిరపకాయలు, చింతపండు, ఆవాలు వగేరా కొంటుంటే కొట్టువాడు నిర్ఘాంతపోయి ఎందుకని మమ్మల్ని అడిగి ఇవన్నీ పలహారాలకు ఉపయోగిస్తాం అనడంతోనే అది విని మేము ఏమైపోతామో అని వాడు హడలి బేజారయ్యాడు. మధ్యాహ్నం ఓ చిన్న సభ ఏర్పాటు చేసుకుని అక్కడ పాటలు పద్యాలతోటి ఆనాటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరుపుకున్నాం. ఆ సభకు మనవాళ్లే కాకుండా కొందరు ఇతర రాష్ట్రీయులు కూడా వచ్చి మెచ్చి ఆనందించారు. తరువాత వాళ్ళు ఇలాంటివి జరుపుకుంటుంటే బాగుంటుందని నిశ్చయించుకున్నారు. ఆనాడు ఒకరిద్దరు దాక్షిణాత్యులు, ఒక తెలుగతను కొత్తగా వచ్చారు. వాళ్ళు ఈ సభకొచ్చారు. అందులో కొత్తగా వచ్చిన తెలుగతను నేనిక్కడ సభా నిర్వహణకు బాధ్యత వహించడం, హడావిడిగా అందరితోనూ తిరగడం చూసి నేనేదో నాయకుడిని అనుకుని నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి నా పరిచయం చేసుకున్నాడు. సభాంతమందు అతనికి ఇంకా ఎక్కడ గది దొరకలేదని, ఒక చిన్న హోటల్లో ఉంటున్నానని, తెలిసిన వాళ్ళెవరూ లేరని, తను నాకా విషయంలో కొంత సహాయం చెయ్యాలని అర్థించాడు పాపం. సరే, దీనికేముంది, తప్పకుండాను మర్నాడు కలుసుకుందాం అని చెప్పి అతన్ని పంపించాను. లండన్లో మీనన్, ఇక్కడ రాజు నాకిటువంటి సందర్భంలో చూపిన అవ్యాజానురాగం, చేసిన అమూల్యమైన సహాయం జ్ఞప్తికొచ్చాయి. మర్నాడు ఉదయాన్నే ఆ యువకుణ్ణి తీసుకుని మధ్యాహ్నం వరకు తిరిగి నా కొంచెం దగ్గరలోనే ఓ రూమ్ కుదర్చగలిగాను. తరువాత నా దాక్షిణ్యాత్యులు వచ్చి అడుగుతే వాళ్లకు అటువంటి సహాయమే చేయగలిగాను. వీళ్లు ముగ్గురు నన్నొక క్షణం కూడా విడవకుండా నాకు అంగరక్షకుల్లాగా తయారయ్యారు. నాకు రాజు చెప్పిన పాఠాలే ఇక్కడ ఎలా ఉండాలో, ఎలా తిరగాలో, ఎలా మాట్లాడాలో వగైరా విషయాలన్నీ ఎంతో విపులంగా వీళ్లకు నేర్పాను. ఎంత నేర్పినా చిత్రమేమిటంటే అడుగడుగునా దినదినము ఎన్ని అవకతవకలు చేసేవాళ్ళో లెక్కుండేది కాదు. ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించారు వీళ్ళు అనుకునేవాడిని. రోడ్డు మీద నడవడం దగ్గర నుంచి భోజనం దగ్గర ఆచరించవలసిన విధానం వరకు అన్ని పిల్లవాళ్లకు చెప్పినట్టు చెప్పాను. అయినా సరే నడుస్తూ రోడ్డు మీద కాండ్రించుమ్మేయడం, ముక్కు చీదడం మొదలైనవన్నీ, పనికిరానివన్నీ ఎన్నిసార్లు చెప్పినా వాళ్లకొక పట్టాన ఎక్కలేదు. అందులో ఒకతనికి పొడుం అభ్యాసం కూడా ఉందట. పాపం వాడస్తమానం బర్రని పొడుం పీల్చడం, బిర్రని చేదడం. ఆ చెయ్యి ఏలాంతరు స్తంభానికో ట్రాములో ఉండే ట్రాము కారుకో రాయడం చూసిన వారందరూ అసహించుకోవడం. నేనా విషయం అతనికి తెలియపరిచి, ఇంతకు నీకీ పొడుం ఎక్కడ దొరికింది అన్నాను. మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి అన్నాడు. నాకు నవ్వొచ్చింది. పొడుం కూడా తీసుకొచ్చావా బాబు, ఏమాత్రం తెచ్చావేమిటి అని అడిగాను. బరువుగా ఉంటుందని అట్టే తేలేదండి, ఒక వీసెడు మట్టుకు తెచ్చాను అన్నాడు. నా గుండె ఆగిపోయినంత పనైంది. వీసెడే మరెక్కడ దొరుకుతుందో దొరకదో, దొరక్కపోతే మనం చేసుకోవడానికి సాధన సామాగ్రి సంపాదించే వరకు సరిపోతుందనే ఉద్దేశంతో ఓ వీసెడే తెచ్చాను. శాంపిల్ చూస్తారా అన్నాడు నవ్వుతూ, తన పొడుంకాయ తీస్తూ. వద్దులే బాబు, ఉంచుకో, ఇంకేం తెచ్చావేమిటి అని అడిగాను. కొద్దిగా పండ్లు తోముకోవడానికి బొగ్గు పొడి, భోజనంలోకి సాంబారు పొడి, రసం పొడి, కొంచెం మిరియాలు, యాలకులు, లవంగాలు, ఇంకా ఇలాంటి చిల్లర సామాన్లు, ఒక్క పొడి కూడా కొద్దిగా తెచ్చుకున్నానులేండి. తర్వాత ఇక్కడ దొరుకుతాయి కదా అని అడిగాడు. దొరక్కేం చేస్తాయి, చచ్చినట్టు దొరుకుతాయి. అంతగా దొరక్కపోతే ఏ సెలవులోనో ఇంటికెళ్ళి ఏకంగా తలోటన్ను తీసుకొచ్చి ఇక్కడ చిన్న కొట్టు పెడితే నీకు ఖర్చులకు కలిసొస్తాయి. ఇక్కడ నీ సాటి సోదరులకు ఉపయోగంగానూ ఉంటుంది అని అన్నాను. నేను నిజంగా అన్నాను, వేళాకోళంగా అన్నాను, అర్థం కాలేదు వాడికి. అయినా నవ్వుతూ, అవును సార్, మీరు చెప్పింది నిండా బాగుంది సార్, మంచి ఐడియా చెప్పారు సార్ అని నన్ను స్తోత్రం చేసి నాకు మరీ సన్నిహితుడై ఊరుకున్నాడు. వాళ్ళు విద్యాలయంలో చేరారు. ఎవళ్ల చదువులు వాళ్ళు ప్రారంభించారు. ఇలా ఉండగా ఒక రోజున అక్కడున్న ఒక స్కాట్ దంపతులు రాజును, నన్ను, మరొక ఇద్దరిని, ఈ కొత్తగా వచ్చిన వాళ్లను
ఆదివారం సాయంకాలం టీకి రమ్మని పిలిచారు. సరేనన్నాను. ఈ కొత్తగా వచ్చిన మిత్రులకు అక్కడెలా ఉండాలో ఏమిటో అన్నీ ఒకసారి మళ్ళీ ఉపదేశం చేశాను. ఆ సాయంకాలం 4 గంటలకు విడివిడిగా మేమంతా మమ్మల్ని పిలిచిన వారింటికి చేరుకున్నాం. చిత్రమేమిటంటే మేమక్కడికి వెళ్లేసరికి సోఫా మీద కాళ్ళు జాపుకొని పడుకుని హాయిగా ఏదో నవల చదువుతున్నాడు నా పొడుం శిష్యుడు. మేమంతా తెల్లబోయాం. ఇదేమిటి, ఎప్పుడొచ్చావు అని అడిగాను. పొద్దున్నే వచ్చా అన్నాడు. నీ బొంద, పొద్దున్నే రావడం ఏమిటి, సాయంత్రం రమ్మంటే అన్నాను. వాడేమో నవ్వు తుళ్ళు లేకుండా, ఎప్పుడైతే ఏమిటండి, నాకు పనేం లేదు, వాళ్ళు రమ్మన్నారు కదా, మంచివాళ్ళు, వాళ్ళ స్నేహం చేసుకుందామని పొద్దున్నే వస్తుని సార్. తప్పా సార్ అని అడిగాడు వెర్రి చూపులు చూస్తూ. అబ్బే, తప్పే ఉంది, వాళ్ళు చాలా సంతోషించి ఉంటారు అని అన్నాను. అవును సార్, నిండా మంచివాళ్ళు, చాలా మర్యాద చేశారు సార్ అని అన్నాడు. ఇంతట్లోకే యజమానురాలు వచ్చి పరస్పరం గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్లు, హౌ డు యు డూలు అయిన తర్వాత నేను నెమ్మదిగా ఆమెను అవతలికి పిలిచి, వాడేదో ఉదయాన్నే వచ్చాడట, మీరేమీ అనుకోక మమ్మల్ని మన్నించండి, కేవలం అమాయకత్వమే గాని మరో ఉద్దేశం ఏమీ లేదు వాడికి, ఇంకెప్పుడూ ఇలాంటివి తెలివి తక్కువ పని జరగదు అని హామీ ఇచ్చాను. ఆమె నవ్వుతూ, దీనికి మీరంత బాధపడ్డం ఎందుకు, పర్వాలేదులేండి, ఏదో తెలియక వాళ్ల ఊళ్ళో చుట్టాలింటికి వెళ్ళినట్టు వచ్చాడిక్కడికి, తప్పే ఉంది అంది. ఎంత గడిసరివమ్మా అని అనుకున్నాను లోపల. మీరింత ఆర్ద్రతతో అర్థం చేసుకుని ఆదరించినందుకు చాలా సంతోషమండి, మేమంతా చాలా కృతజ్ఞులం అన్నాను. ఇంతలో టీ రెడీ అయిందని పిలుపు వచ్చింది. టేబుల్ మీదను మామూలుగా అందరి ఖాళీ ప్లేట్లు, స్పూన్లు వగైరాలు పెట్టి పదార్థాలు వేరే ప్లేట్లలో ఆ బల్ల మీదనే అమర్చబడున్నాయి. ఎవరెవరికి కావలసినవి వాళ్లు స్పూన్లు, ఫోర్కుల సహాయంతో తీసుకుని వాళ్ల ప్లేట్లలో పెట్టుకోవాలి. మేమందరం అలా పెట్టుకోవడం చూసి కూడా ఈ ముక్కు పొడుంగాడు గబుక్కున ఒక కేకు చేత్తో అందుకొని కొరుక్కొని మరికొన్ని కూడా ఆ కంటికి నచ్చినవి తన ప్లేట్ నిండా పెట్టుకుని చేత్తోటే కొరుక్కుని తినడం ఆరంభించాడు. అందరూ నిర్ఘంతపోయారు. మేమతనికి ఇలా కూడదని చెప్పడానికి ప్రయత్నించాం. అతను మాకు అవకాశమే ఇవ్వలేదు. ఇంతట్లోకే యజమానురాలు కల్పించుకొని, ఇలా కత్తి, ఫోర్క్ తోటి తీసుకుని నోట్లో పెట్టుకుంటే వీలుగా ఉంటుందేమో, ప్రయత్నించి చూడండి అంది మందహాసంతో. అబ్బే, ఎందుకు పోనిద్దరు, హాయిగా దేవుడిచ్చిన చేతులుండగా ఇవన్నీ ఎందుకండి, చేత్తోటి తినడమే సహజమైన పద్ధతి, సుఖమైన పద్ధతి అన్నాడు. ఇక అలాంటి వాడితో ఏమనగలం, అందరం నోరు మూసుకొని సహించి ఊరుకున్నాం. ఇది చాలక వాడు కుడి చేత్తోటి తీసుకు తినడం ఇంటి వాళ్లకు మరీ ఇబ్బంది అనిపించింది. మీరెప్పుడూ ఇలాగే తింటారా అంది ఇంటావిడ. అవునండి, ఇంకెలా తింటావు అని ఇంకా ఏదో అనబోతుంటే నాకు ఒళ్ళు మండి, వాడికి మా అసంతృప్తి, అసహ్యం తెలిసే మార్గం లేక బల్ల అడుగు నుంచి వాణ్ణి ఒక్క తాపు తన్నాను. మొర్రోమన్నాడు. నేను నోరు ముయ్యమని కళ్ళెర్ర చేసి సంజ్ఞ చేశాను. మరేం లేదులండి, వెనకాల జాపుకుంటే ఆ కాలు తగిలి ఉంటుంది, మన్నించండి అన్నాను. ఇంకా ఏం జరగబోతోందో అని కంగారు పడుతూ త్వరలో టీ పార్టీ ముగించి మరికొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ కాలక్షేపం చేసి యజమానుల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాం. బయటకొచ్చాక చూస్తాం గదా, ఆ పొడుంగాడు ఇంకా రాలేదు. ఇదేమిటో ఈ వింత అని నేను మళ్లీ లోపలికెళ్లాను. వాడొచ్చే సూచనలేవీ కనపడటం లేదు. యజమానురాలు ముఖంలో చికాకు కనపడుతోంది. నాకు ఒళ్ళు మండింది. ఇంకా రావే అన్నాను. నేనీ రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే రూమ్కి వెడదామనుకుంటున్నాను అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. యజమానురాలు నా సంభాషణ వింటూ నవ్వు తుళ్ళు లేకుండా అక్కడే నిలబడింది. ఏమిటి, ఈ రాత్రి ఇక్కడే ఉంటావా? నీకేవైనా మతిపోయిందా ఏమిటి? నీ సౌఖ్యమే కాని వారి ఇబ్బందులేవి గమనించక్కర్లేదు. ఉదయాన్నే రావడమే ప్రథమ తప్పిదం. తరువాత మరికొన్ని ఘోరాలు చేశావు. ఇవన్నీ చాలక మళ్ళీ రాత్రి ఇక్కడే పడుకుంటానంటావేమిటి? చుట్టానివై వచ్చి దయ్యమై పట్టుకున్నట్టు. వారిక్కడ ఇంకో మంచం, పరుపు, రగ్గులు అన్నీ ఇక్కడ అమర్చుంటాయనుకున్నావా? రా వెడదాం అన్నాను. పోనిద్రు, మంచం లేకపోతే నేను వారి మంచం కింద పడుకోగలను అన్నాడు. యజమానురాలు నవ్వు ఆపుకోలేక అవతలికి పరిగెత్తింది. నేను వీడిని రెక్క పట్టుకుని వాడి కోటు, హ్యాటు తీసుకుని మాట్లాడకుండా బయటికి ఇడ్చుకొచ్చాను. వాడు లాభం లేదనుకుని కిరుక్కుమనకుండా చక్కా వచ్చాడు. ఇంకను వాడిని ఏమని ఏం లాభమని మళ్లీ పట్టుకు వెనక్కు తిరిగి రాక, తిన్నగా ఇంటికెళ్ళు, కాసేపుండి నేను మళ్లీ వచ్చి చూస్తాను,
నువ్వు నీ గదిలో కనపడకపోతే నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుని డొక్క బద్దలు చేస్తాను జాగ్రత్త అని వాడిని ముందుకు తోశాను. మా దారిన మేము ఎవళ్ల బసకు వాళ్ళం చేరుకున్నాం. వాడు తిన్నగా ఇంటికి పోయాడు. ఈ వ్యవహారమంతా ఊళ్ళో ఎలా పాకిందో తెలియదు కాని మళ్ళీ ఎవళ్ళూ ఏ పార్టీకి వాణ్ణి పిలవలేదు. దేశం కాని దేశంలో ఉన్నప్పుడు ఆ దేశస్థులకు అనుగుణంగా ఉండేటట్టు మనం మసులుకోకపోతే ఎలాగో చెప్పండి.